గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. పీరియడ్ పెయిన్స్ తట్టుకోలేక కాలేజ్కి వెళ్ళకపోవడం, ఇప్పుడైతే చిన్న చిన్న ఏజ్లోనే పీరియడ్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అసలు సెలవు పెట్టేయడం. చాలామంది అయితే అసలు ఆ బెడ్ మీద పడుకొని దొర్లుతూ ఉంటారు ఆ పెయిన్ తట్టుకోలేక. క్రాంప్స్ వస్తూ ఉంటాయి, దాన్ని డీల్ చేయలేక బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి పీరియడ్ పెయిన్కి మన ఇంట్లో ఏదైనా చిట్కా చేసుకోవచ్చా? ఆయుర్వేద వైద్యంలో ఈ పీరియడ్ పెయిన్ ఎలా కన్సిడర్ చేశారు, ఎందుకు ఇది వస్తుంది తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు 35 ఏళ్ల ఆయుర్వేద వైద్య అనుభవం ఉన్న చిట్టుబుట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే సార్, పీరియడ్స్ని అయితే మనం అవాయిడ్ చేయలేము. ఇప్పుడు ఏదైనా ఒక హ్యాబిట్ని తీసేయండి అంటే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా టీవీ చూడడం వల్ల తలనొప్పి వస్తుందంటే టీవీ చూడడం ఆపేయచ్చు. బట్ ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. మంత్లీ పీరియడ్ అయితే ఎవ్రీ ఉమెన్ వస్తుంది. అమ్మాయిల్లో కానీ, కాలేజ్ గోయింగ్ అన్న టీనేజర్స్ అయినా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా వచ్చినప్పుడు కొంతమందికి అసలు నొప్పి ఉండదు, కొంతమందికి బాగా ఎక్కువగా నొప్పి ఉంటుంది. క్రాంప్స్ వస్తున్నప్పుడు కానీ పీరియడ్ క్రాంప్స్ అంటూ ఉంటారు. దీన్ని ఎలా డీల్ చేయాలి? ఇప్పుడు బయటకు వెళ్ళి పెయిన్ కిల్లర్స్ అవన్నీ కాకుండా ఏదైనా ప్రకృతి పరంగా ఏదైనా చిట్కా ఉందా? ఈరోజు మా కోసం తెలియజేయండి. తప్పకుండా. నిజంగా ఇది చాలా బాధాకరమైన సమస్యమ్మా. సో నెల వచ్చేసరికి వాళ్ళకి ముందు ఇదే గుర్తొచ్చేసి మానసికంగా కూడా క్షోభకు గురయ్యేటువంటి వాళ్ళు మేము ఎంతోమందిని చూస్తుంటామా. సో దీనివల్ల ఏమవుతుందంటమ్మా, తాత్కాలికంగా ఏదో ట్యాబ్లెట్స్ వాడినప్పుడు ఏదో ఆ రోజుకి ఆ మంత్ ఏదో నడిచిపోతుంది, కానీ మళ్ళీ వచ్చే నెలసరికి మళ్ళీ ఇదే ప్రాబ్లం అయిపోతుంది. సో దీనికి శాశ్వతమైనటువంటి చికిత్స కూడా చాలా ఉన్నాయమ్మా. వాటిల్లో ఒక అనుభూతమైనటువంటి ఫార్ములా చికిత్స నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోగలిగితే ఇంచుమించు 190% మందిలో ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు కంప్లీట్ తగ్గిపోతుంది. మళ్ళీ కూడా రాదమ్మా. 100 మంది పేషెంట్స్ 90 మందిలో రాదమ్మా. అంత అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి ఏంటమ్మా, అన్నీ మీకు తెలిసినటువంటి అమ్మా. నిజంగా ఇవన్నీ విన్న తర్వాత ఆశ్చర్యపోతారు. నిజంగా సార్ ఇంత ఔషధ గుణాలు ఉన్నాయి వీటిలో అని చెప్పేసి. ఇది కూడా మా కుటుంబం అనుభూతి అయ్యామమ్మా. మా పెద్దలంతా ఈ విధంగా చెప్పేసి లేకపోతే కొంతమంది తయారు చేసి ఇచ్చి ఎంతో మంది నుంచి లబ్ధిని ఆ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకున్న తర్వాతనే అనువంశికంగా కూడా మేము కూడా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఈ సలహాలు ఇస్తుంటామమ్మా. సో ఈ ఔషధం ఎలా తయారు చేయాలంటమ్మా, 2 స్పూన్లు బెల్లం తీసుకోవాలి, 1 స్పూను నెయ్యి అంటే మళ్ళీ ఆవు నెయ్యి, గేదె నెయ్యి, రకరకాల సందేహాలు వస్తుంటాయమ్మా. మనకి దొరుకుతుందమ్మా, ఇది లభ్యమవుతుంది. సో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు బెల్లము, 1 స్పూన్ నెయ్యి, 1/2 స్పూన్ మాత్రమే మిరియాల పొడి మొత్తం 3 కలిపేసేదమ్మా. బాగా కలిసిన తర్వాత డేట్ వచ్చినటువంటి వెంటనే 1 డోస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఉదయం పూట వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, సాయంత్రం వచ్చినా, రాత్రి డేట్ ఎప్పుడు వస్తే 1 డోస్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం తినకుండా మొహం కడిగిన తర్వాత ఇదే ఔషధాన్ని మళ్ళీ అంతా తయారు చేసుకుని చప్పరించేసి మింగేసారు. సెకండ్ డే అయిపోతుంది. థర్డ్ డే కూడా మళ్ళీ మార్నింగ్ ఉదయం లేచిన తర్వాత మళ్ళీ ఇది చేశారు. సో ఈ 3 రోజుల పాటు మాత్రం స్పైసీ ఫుడ్ కానీ, ఎక్కువ మసాలా, ఉప్పు కారంతో తయారు చేసిన పదార్థాలు కాకుండా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారము, ముఖ్యంగా పెరుగు, పాలు, మజ్జిగ, వీటితో చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు, తీయటి పళ్ళు ఇలాంటివి బాగా తీసుకోవాలమ్మా. ఈ 3 రోజులే. అట్లా ఫస్ట్ మంత్ చేయాలి. తర్వాత సెకండ్ మంత్ కూడా ఇదే ప్రాసెస్. థర్డ్ మంత్ కూడా ఇదే ప్రాసెస్. చాలా మందిలో, ఎక్కువ శాతం మందిలో 3 months చేసేసరికి చాలా మంది తగ్గిపోతుంది, మళ్ళీ రాదమ్మా. చాలా మందిలో. మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. బెల్లము, నెయ్యి, మిరియాల పొడి. చాలా ఈజీ. అన్ని మన ఇంట్లో ఉంటాయి. మిరియాలు ఉంటాయి, బెల్లం ఉంటాయి, నెయ్యి కూడా ఉంటుంది. చక్కగా మంచి ఒక ఎక్సలెంట్ అనమాట. పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసే దానికన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మన ఇంట్లో యూజ్ చేసుకున్న చిన్న ఇంగ్రీడియంట్స్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ సారి వాడినప్పుడు కొంతమందిలో కొద్దిగా మార్పు వస్తుంది, కొద్దిగా మార్పు రాదు. అది శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి. సో సెకండ్ టైం వాడుకుండేసరికి సెకండ్ టైం డేట్ వచ్చినప్పటికీ ఆ నొప్పి తీవ్రతలో తేడా తెలుస్తుంది. థర్డ్ టైం వాడేసరికి నొప్పి తీవ్రతలో ఇంకా తేడా తెలుస్తుంది. సో క్రమక్రమంగా ప్రతి మాసానికి ఆ నొప్పి తగ్గిపోతూ ఆల్మోస్ట్ చాలా మందిలో అసలు 3 నెలలు పూర్తిగా వాడేసరికి అది ఉండదమ్మా. కేవలం 3 రోజులే మెడిసిన్ వాడాలి. సో అవసరం బట్టి ఎక్కువగా 2 months 3 months అదనంగా కూడా వాడుకోవచ్చు అన్ని ఆహార ద్రవ్యాలే. సో
సో ప్రాబ్లం అయితే ఉండదు, మాకు అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఓకే సార్. ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్ మనకి దీనివల్ల, బెల్లాన్ని యూస్ చేయడం వల్ల? అదే ఒకటమ్మా, దీని గురించి ఇంకోటి కూడా చెప్తాను చూడమ్మా. సో దీనికంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినది ఇంకొక రెమెడీ కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తానమ్మా. ఒక కుంకుడుకాయ ప్రమాణము బెల్లం బాగా దంచేసేదమ్మా. దంచేసేసి ఈ సున్నం ఉంది కదమ్మా, సున్నం మన తాంబూరంలో వేసుకునేటువంటి సున్నం అది దంచేసేసి చిన్న గుంటలాగా చేసేసి అందులో ఈ సున్నం నింపేయాలమ్మా. చిటికెడు పించ్, జస్ట్ ఒక పించ్ అమ్మా, పించ్ ఇలా పట్టుకొని వేసేసి మళ్ళీ కవర్ చేసేసి బయట వెంటనే మింగేసేయాలమ్మా. చాలా ఆశ్చర్యపోతారు ఇలాంటివన్నీ మీరు టిప్స్ విన్నారంటే. ఓకే, ఇది కూడా పీరియడ్ పెయిన్స్ తగ్గిస్తుందా సార్? ఓకే, 3 days అమ్మా. బయట వెంటనే అంటే పీరియడ్ వచ్చిన తర్వాత వస్తూనే వేసుకోవాలి. సో సెకండ్ డే, థర్డ్ డే ఇట్లా ఒక 3 months వేసుకున్నా దీనివల్ల కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే సరే, మరి ఇంకెలాగా? బెల్లం అంటే జనరల్గా ఏంటంటే ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి రక్తహీనత అలాంటి ఉన్నప్పుడు బెల్లం తీసుకుంటే బాగుంటుంది అంటారు. ఇంకెలాంటి యూజెస్ ఉంటాయి? ఓకేమ్మా. సో పార్శ్వపు నొప్పి కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. మైగ్రేన్ గురించి పార్శ్వపు నొప్పి, దాన్ని ఒంటి తల నొప్పిని, ఒంటి పార్శ్వ నొప్పిని, ఇట్లా రకరకాల పేర్లు పిలుస్తుంటారమ్మా. చాలా బాధపడుతుంటారమ్మా ఈ సమస్య వచ్చినప్పుడు. సో సింపుల్ రెమెడీ చెప్తాను చూడమ్మా. 100 grams బెల్లం, 100 ml నెయ్యి, ఈక్వల్ క్వాంటిటీస్ రెండు కలిపేసేస్తే మంచి సువాసన భరితమైనటువంటి మంచి స్మెల్ వస్తుంటది కదా, చాలా బాగుంటుంది. అది చూసి తినాలనిపిస్తుంది అనమాట. రెండు బాగా కలిపేసేసామా, రోజు పొద్దున్నే పరిగెడుపున ఒక చెంచా ఒక బాక్స్ లో స్టోర్ చేసేసుకొని లేవగానే ఒక స్పూన్ తినేయాలి, సాయంత్రం ఒక స్పూన్. ఓకే, వేడి చేసుకోవాలి సార్ మళ్ళీ తినే ముందు? అలాగే కలిపేస్తే అట్లా చప్పరించేసి. ఓకే, సో అట్లా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవడం వల్ల కొన్నాళ్ళ పాటు ఈ మైగ్రేన్ అటాక్స్ రావమ్మా. కొన్నాళ్ళ పాటు వాడితే వచ్చిన ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత అంత గ్యాప్ ఇస్తుంది. కొంతమందికి అసలు రావు, అయిపోయి రెగ్యులర్ ఎన్నాళ్ళు వాడాలి సార్? అది శరీర తత్వాన్ని బట్టి మినిమం కనీసం ఒక 2 months వాడాలి డైలీ. అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మా చెప్పాను కదా తల్లి, ఎక్కువ రోజులైనా వాడచ్చు. రిజల్ట్ కూడా శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి, కొంతమంది స్లో అయిపోతుంది. సో రెగ్యులర్ గా వాడుకునే దానికి ఇదమ్మా. షుగర్ పేషెంట్స్ వాడచ్చా సార్ ఇది? మళ్ళీ అది కూడా చెప్పారు కదమ్మా. సో షుగర్ పేషెంట్స్ కు మళ్ళీ ముందు వీడియోలో కూడా చెప్పారు. షుగర్ పేషెంట్స్, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వద్దమ్మా, మిగతా వాళ్ళు మరి వాడుకోవచ్చు. అవి కూడా మనం చెప్పుకున్నామమ్మా ఆ వీడియోస్ కూడా. తర్వాత ఇంకోటి ఏమంటే అక్యూట్గా మా, సో ఒక పార్శ్వపు నొప్పి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ తగ్గేదానికి దీన్ని ఎట్లా చేయాలంటే మా, బెల్లము అల్లమా, కాస్త బెల్లము కాస్త అల్లం రెండు కలిపేసి దంచేసి బట్టలు వేసి పిండి వేసేస్తే డ్రాప్స్ వస్తాయమ్మా. సో జస్ట్ ఒక 1 drop or 2 drops నొప్పి వచ్చినప్పుడు ముక్కులు వేసేసుకోవాలమ్మా. ముక్కులమ్మా. ఓకే, ఏం కాదమ్మా, రెగ్యులర్ గా జస్ట్ 1 drop. బెల్లం ఇంకా అల్లం రసం తీసుకొని 1 or 2 drops. బెల్లం కాస్త ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పూన్ బెల్లం అనుకోండి, 1/2 స్పూన్ లేదా 1/2 స్పూన్ అల్లం తీసుకుంటే సరిపోతుంది. తీసేసుకొని రెండు దంచేదమ్మా. దంచేసి బట్టలు వేసి పిండి వేసేస్తే దాని రసం వస్తుంది అనమాట. సో పిల్లర్ కానీ లేకపోతే కాటన్ కానీ అందులో డిప్ చేసేసి జస్ట్ 1 drop ఒక్కొక్క ముక్కులమ్మా, తలగడ తీసేసి తల కొంచెం ఇట్లా హైట్ ఉంటుంది. ఇప్పుడు అవి లోపలికి వెళ్ళేలాగా పెట్టాలా, ఇలా పైకి పెట్టేసుకోవాలి? అంతే, అలాగా బాగా పెట్టేసేసి బాగా లోపలికి వెళ్ళేస్తే కొద్దిసేపటికంతా ఆ మెడిసిన్ నోట్లోకి వచ్చేస్తుందమ్మా. ఆ ఎఫెక్ట్ నోట్లోకి వస్తుంది, కొంచెం ముమ్మేసేస్తే సరిపోతుంది, మింగినే పోదమ్మా. సో నొప్పి వచ్చినప్పుడు అది చేయాలమ్మా, అంతే. రోజు చేయకూడదు. మంటగా అనిపించదా సార్? బెల్లం కలుపుతున్నాం కాబట్టి కాన్సంట్రేషన్ తగ్గుతుందమ్మా. ఓకే, కాబట్టి మనం పూర్తి అల్లప్రసం అయితే ప్రాబ్లం అవుతుంది. కానీ అందుకే నేను చెప్పాను కదమ్మా, ఒక చెంచా బెల్లం అయితే ఒక 1/2 స్పూను లేకపోతే 1/2 వరకు అల్లం తీసుకోవచ్చు. అందులో కూడా 1 drop ఏమా, మాక్సిమం సమస్య ఎక్కువ ఉంటే 2 drops. 1 drop దాంట్లో అల్లం ఎంత ఉంటుందమ్మా, దానికంటే బెల్లం మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం కాదమ్మా. మామూలు వాడేది అందులో జింజరాల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నొప్పి తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. భయపడాల్సిన పని లేదమ్మా. బట్ తయారు చేసేటప్పుడు మాత్రము పరిశుభ్రమైనటువంటి పద్ధతిలో నీట్ గా కొంచెం దంచేవి ఏవైతే ఉంటే క్లీన్ చేసుకో, నీట్ గా పొడిగా ఉన్నప్పుడు బట్ట కూడా మంచి పల్చటి ఫ్రెష్ గా
తాజాగా ఏదైనా క్లాత్ తీసుకుని పరిశుభ్రమైన బట్టలు వేసి చేసుకోవాలి. ఓకే, అది జాగ్రత్తగా ఉంటే చాలు. ఒక్క వీడియోలో ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చామో పీరియడ్ పెయిన్స్కి మైగ్రేన్కి రెండు చిట్కాలు యూస్ చేయండి. యూస్ చేసి ఎలా మీకు వర్క్ అయిందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా పీరియడ్ పెయిన్తో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఈ చిట్కాని చెప్పండి. అలాగే మైగ్రేన్తో బాధపడే వాళ్ళకి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా లేకపోతే ఇంకెలాంటి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.